అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి పాచిక పారిందా? భారత్ చైనాలపై ఇండైరెక్ట్ గా వేసిన దెబ్బ పనిచేస్తుందా? ప్రస్తుతానికైతే అలానే కనిపిస్తోంది. రష్యాలోని 2 పెద్ద క్రూడ్ ఆయిల్ కంపెనీలపై ట్రంప్ గత నెలలో ఆంక్షలు విధించారు. ఆ కంపెనీలతో వ్యాపారం చేసే ఏ సంస్థలు, దేశాలకైనా భారీగా సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో భారత్, చైనాలోని ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తారనేది ట్రంప్ ప్లాన్. ఆ ప్లాన్ ఫలించినట్లు తాజాగా యుఎస్ ట్రెజరీ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం భారత్, చైనా కంపెనీలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతిని నిలిపివేస్తున్నాయి. ఇది నిజమేనా? టేక్ ఎ లుక్. ట్రంప్ బెదిరింపులు పనిచేస్తున్నాయా? రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతులకు బ్రేక్ దేనికి సంకేతం? రష్యా సంస్థలపై ఆంక్షలు భారత్, చైనాకి బ్రేకులేశాయంటున్న అమెరికా. రష్యాలోని పెద్ద కంపెనీలైన రోస్నెఫ్ట్, లుక్ ఆయిల్ పై ట్రంప్ విధించిన ఆంక్షలు పనిచేస్తున్నాయంటూ అమెరికా ట్రెజరీ ప్రకటించింది. ఈ కంపెనీల నుంచి భారత్, చైనా దేశపు ఆయిల్ బయింగ్ సంస్థలు దూరం జరిగాయని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కొనుగోలుదారులు దూరం కావడంతో రష్యా దేశంలో చమురు ధరలు పతనమైనట్లు ట్రెజరీ శాఖ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే మన దేశంలోని రిలయన్స్ సంస్థ కూడా రిఫైనింగ్ కోసం రష్యా క్రూడ్ ఆయిల్ వాడకం ఆపేసినట్లు ప్రకటించింది. జామ్నగర్లోని 2 రిఫైనరీల్లో ఒకదాన్ని దేశంలోని అమ్మకాలకు, మరొకదాన్ని యూరప్ సహా ఇతర దేశాలకు రిలయన్స్ ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 1 నుంచి ఇక పూర్తిగా నాన్ రష్యా క్రూడ్ ఆయిల్ మాత్రమే రిఫైన్ చేస్తున్నట్లు కూడా రిలయన్స్ చెప్పడాన్ని గమనించాలి. అటు ట్రంప్ కానీ, ఇటు యూరోపియన్ యూనియన్ దేశాల ఆంక్షలు మన కంపెనీలపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే రకమైన ఒత్తిడి చైనాలోని కంపెనీలపైన ఉంది. దీంతో ట్రంప్ తాను అనుకున్నట్లుగా రష్యా క్రూడ్ ఆయిల్ నుంచి భారత్, చైనా మార్కెట్లను దూరం చేసినట్లే కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమా లేక ముందు కూడా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. రష్యాకి ప్రధాన ఆదాయం చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచే వస్తుంది. రోస్నెఫ్ట్, లుక్ ఆయిల్ దేశంలో అతిపెద్ద చమురు కంపెనీలు కాగా రష్యా క్రూడ్ ఆయిల్ చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ 2 కంపెనీలదే. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ 22న ఆంక్షలు విధించారు. అంతేకాదు వాటి అనుబంధ సంస్థలతోనూ లావాదేవీలు సాగించే సంస్థలకు ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. యుక్రెయిన్పై యుద్ధం చేయడానికి ఈ క్రూడ్ ఆయిల్ ఆదాయమే సాయపడుతుందనేది ట్రంప్ ఆలోచన. అయితే యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి కారణాలు భౌగోళిక, చారిత్రక పరమైనవి కాగా ట్రంప్ మాత్రం వాటిని ఆర్థిక కోణంలోనే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.